మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ వెస్ట్ హనుమాన్ నగర్లో మధురా హాస్పిటల్ గో సంస్కృతి ఆయుర్వేద సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రేస్ స్కూల్లో ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన డివిజన్ ఇన్ఛార్జ్ బి విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ మిషన్ స్కూల్ డైరెక్టర్ సెలీనా, వెస్ట్ హనుమాన్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎల్లం, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ ప్రశాంత్ రెడ్డి, మదర్ హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లావణ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మధుబాబు, వెస్ట్ హనుమాన్ నగర్ కాలనీ ప్రెసిడెంట్. ఈ హెల్త్ ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయడం, మదర్ హాస్పిటల్ వారు మా కాలనీలో హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది సంతోషకర విషయం. చాలా వరకు వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే అందరికీ హెల్త్కి సంబంధించింది ఏవైతే ఉన్నాయో అది మహిళలకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తే వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. కొన్ని తెలుసుకుంటే ముందుగుండా మనం ప్రికాషన్ తీసుకుంటే దాన్ని మెడిసిన్ వాడి తగ్గించుకోగలుగుతాం. ఎందుకంటే ఈ మధ్యన చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అరే తెలియట్లేదే, టెస్టులు చేసుకోవట్లేదండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల మనకు కొంచెం ముందు తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం జాగ్రత్త పడతాం. దానికి సరైన మెడిసిన్ మన డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం చాలా సంతోషకరం. వాళ్ళకి అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మదర్ హాస్పిటల్ వారు మన బోడుప్పల్లోని హనుమాన్ నగర్ కాలనీలో గ్రేస్ మిషన్ స్కూల్లో హెల్త్ క్యాంప్ ఒకటి చేసినారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ కాలనీ వాళ్ళు కానీ అందరు డివిజన్లో ఉన్న మహిళలు కూడా, జెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క టెస్టులు చేయించుకోవాల్సిన కోరుచున్నాము. ఎందుకంటే వీళ్ళు మదర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈవెన్ సండే కూడా వాళ్ళు టైంకి ఇక్కడ కేటాయించి వాళ్ళ హాస్పిటల్ తరపు నుంచి కూడా ఫ్రీగా హెల్త్ క్యాంప్ పెట్టడం కూడా సంతోషకర విషయం. ఈ యొక్క అవకాశాన్ని కూడా డివిజన్లోని ఉన్న మహిళలు ప్లస్ జెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాము. ఈ యొక్క టెస్టుల ద్వారా కూడా వాళ్ళకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మేజర్ ప్రాబ్లం ఏమో ఉంటే కూడా దగ్గర ఉన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు టాబ్లెట్స్, మెడిసిన్స్ కానీ ఇంకా వేరే హాస్పిటల్ కూడా సజెస్ట్ చేసి వాళ్ళు ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు మదర్ హాస్పిటల్లో చేయడం కూడా సంతోషకర విషయం. ముందు కూడా వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమం చేయవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ. నాకు మహిళా దినోత్సవం సందర్భంగా మా మదర్ హాస్పిటల్స్ అండ్ IVF సెంటర్ తరఫున ప్రతి మహిళలకి, అంటే కౌమార దశ నుంచి 50 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాల వరకు మహిళలకి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చెప్పేందుకే మా మదర్ హాస్పిటల్స్ అండ్ IVF సెంటర్ తరఫున ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగినది. మహిళా దినోత్సవం ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఈ నెలలో ఈ క్యాంపులు కండక్ట్ చేయాల్సిందిగా ఆలోచించి ప్రసన్న గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో, ఈ కార్పొరేటర్స్ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఒక ఫేజ్ వైజ్గా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో పెట్టడం అనేది జరిగింది. గత వారం ఇందిరానగర్లో క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ వారం ఈ గ్రేస్ మిషన్ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగినది. ఓన్లీ IVF అంటే సంతానలేమి కాకుండా మహిళలందరికీ అన్ని సమస్యలు, కౌమార దశలో వచ్చే సమస్యలు, ముసలి వాళ్ళకి అంటే మెనోపాజల్ సిమ్టమ్స్, సంతానలేమి, అన్ని గైనిక్ సంబంధించిన సమస్యలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు అన్నిటికీ పరిష్కారం మా దగ్గర ఉంది అని చెప్పే యొక్క ఉద్దేశమే ఈ క్యాంపు యొక్క ఉద్దేశము.
ఈ క్యాంపులో వచ్చి చూపించుకున్న ప్రతి ఒక్క మహిళలకి అవసరమైన చికిత్సలు ఆల్మోస్ట్ స్కానింగ్ అయితే మా సెంటర్లో ఫ్రీగా చేయాలని అనుకున్నాము. ఈ నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెలలో స్కానింగ్ అనేది ఫ్రీగా చేస్తాము. కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్లో 50% వరకు ఆఫర్ ఇస్తాము. ఏదైనా ఉంటే ఇంకా హయ్యర్ సెంటర్స్కి ఏమైనా రిఫర్ చేయాలనుకున్నా కూడా చేస్తాము. ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ అవేర్నెస్ వీక్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్కి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టాలని అనుకున్నాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.